చూస్తున్నారండి? చూస్తున్నామండి. ఏం సార్ నిన్న ఎవరు ఎలిమెంట్ అయ్యారు, ఏంది దాని పరిస్థితి ఏందంటారు? హరీష్ గౌడ్ ఎలిమెంట్ అయ్యిండు, వానికి ఆట ఆడొస్తలే, వాడేమో మూల కూర్చుంటాడా? బిగ్ బాస్ అంత మంచి టెలివిజన్ అంత ఆపర్చునిటీస్ వచ్చింది, ఇంకా మూల కూర్చుంటాడా? పౌత్ పోతాడు, ఏదన్నా అమ్మాయి ఒక అమ్మాయి అడుగుతాడు, ఏ మాట అని తీసేసిందే బెటర్. అంటే నటన గానీ అంతా బానే ఉందంటారు కదా సార్? ఏ నటన లేదు, ఏం లేదు, ఏదో ఫీల్ అయిపోతాడు, ఏదో నేనే మనగాన్ని, నేనే అంత సెన్సిటివ్ అని. అంటే ఇక్కడ లేదు. ఎవరు వెళ్తారు సార్ ఫైనల్ కి? ఎవరు వెళ్తారు అంటారు? ఫైనల్ గా ఇమానియల్ పంపించాలి కంపల్సరీ. ఇమానియల్ ఏం మాట్లాడతాం కానీ సైలెంట్ గా ఉంటున్నాడు కదా. ఇమానియల్ అన్ని విధాలుగా మాట్లాడుతుండు. ఎందుకు చెప్పనా? ఆట కాడ ఆట ఉంటుండు, ఫ్రెండ్షిప్ కాడ ఫ్రెండ్షిప్ ఉంటుండు, ఏ విధంగా ఆ విధంగా ఉంటుండు. బట్ ఇంకోటి విషయం మీరు అబ్జర్వ్ చేస్తలేదు, మీరు ఎందుకు చెప్పనా? ఇమానియల్ గాడు గేమ్ బాగా ఆడతాడు, ఫ్రెండ్షిప్ చేస్తాడు, అన్ని విధాలుగా ఉంది. నెక్స్ట్ వీక్ ఎవరు వెళ్తాడు? హార్డ్ వర్కర్, మెయిన్ హార్డ్ వర్కర్, కామెంట్ చేస్తాడు, మంచిగా నవ్విస్తాడు పబ్లిక్ ని. ఇంకోటి హార్డ్ వర్కర్, చిన్నప్పటి నుంచి అయినా హార్డ్ వర్కర్, అతన్ని గెలిపిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే సార్, ఈ వీక్ లో ఇప్పుడు ఈ రోజు నుంచి అనుకోండి, ఈ వీక్ లో ఎవరు బాగా ఆడతారంటారు మీ ఉద్దేశం? లాస్ట్ వీక్ లో అయితే ఇమానియల్ ఆడిండు, ఈసారి కూడా ఇమానియల్ ఆడతాడు. ఇంకోటి రితిజ కూడా కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ అవుతుంది. రితుది సరే ఉండొచ్చు, లవ్ ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు, బట్ పబ్లిక్ లో అందరు చూస్తున్నారు కాబట్టి దాన్ని కొంచెం ఉండాలి. మనం ఏంది, మన లెవెల్ ఏంది అనేది ఆలోచించాలి. ఏమనంటే ఫ్రెండ్షిప్ అంటే చూసేటోళ్ళు అంతా పిచ్చోళ్ళా? అరే ఆర్మీ మ్యాన్, మరి ఆర్మీ లక్షణాలు ఏం చూపించలేదు అంటున్నారు, ఏం చెప్పండి? ఆర్మీ అని కాదు, పవన్ కళ్యాణ్ ఆర్మీ నుంచి వచ్చాడు కదా, ఆర్మీ లక్షణాలు ఏం చూపించలేదు అని అంటున్నారు. అంటే ఎక్సర్సైజ్ చేయాలి నన్ను ఆర్మీ లక్షణాలు చూపించాలంటే ఆర్మీ పోయి చేసిండు, వచ్చిండు, ఏదో బిగ్ బాస్ లో వచ్చిన ఛాన్స్ వచ్చింది చేసుకుంటుండు. చల్ల ఇప్పుడు కొంచెం ఏదో లవ్ మ్యాటర్ నడుస్తుంది అంటున్నారు, నిజమేనా సార్? అట్లాంటిది ఏం లేదమ్మా. మరి చౌదరి గురించి ఏంటి సార్? ఏ చౌదరి? రితు చౌదరి. రితు చౌదరి నేను చెప్పింది ఇంతకుముందు. రితు చౌదరి కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది, అది తక్కువ చేసుకొని కొంచెం మూవ్మెంట్ ఎక్కువ చేసుకుంటే మంచిగా ఉంటది. అది దొంగతనాలు చేస్తున్నారంట, కరెక్టేనా? అట్లాంటి సంజన దానికి ఏంటంటే 5 ఏళ్ళ పాప ఉంది, ఎగ్స్ బాగా ఆకలి అవుతుందంటే తినని, అలాగని దొంగతనం చేసి తినడం బాగుండదు. నువ్వు అడుక్కొని తిను, అడుక్కొని తింటే పద్ధతి ఉంటుంది. నువ్వు పోయి ఎన్నో స్టోర్లో చూసుకొని తింటాం, అమ్మ నచ్చలే నాకు ఏ విధంగా అర్థమవుతుంది. సంజనది కూడా గేమ్ లేదు, ఏదో అనుకుంటున్నాం కానీ గేమ్ అంత అనిపిస్తలేదు. ఏదో చేద్దాం ఫ్రాంక్ అనుకుంటున్నాం కానీ అది వేస్ట్ ఫ్రాంక్. నీకు ఒక్కోసారి దొంగ అని పేరు వచ్చిందంటే లైఫ్ లాంగ్ దొంగనే ఉంటుంది నీకు. నువ్వు ఇంతమంది 100 మందులు 1,00,000 మందులు చూస్తున్నాను నేను, నీకు అర్థమైతే లేదా పబ్లిక్? నీకు నువ్వు ఆట ఆడాలంటే తనుజ చూడు ఆడుతుంది, కానీ ఆమె ఏడవకు. తనుజ అనేది ఏడుస్తుంది, ఏడవద్దు, ఏదున్నా గట్టిగా పోటీ చేయాలి. ఇంకోటి రీతు లాస్ట్ దానికి వస్తుంది కానీ దాని బ్యాడ్ లక్క చేయలేకపోతుంది, అంటే దానికి సపోర్ట్ లేదు వెనక నుంచి. డెమోన్ గాడు ఉండు కొంచెం సపోర్ట్ చేస్తుంది కానీ సపోర్ట్ ఇస్తుంది కానీ కొంచెం ఆడ మూమెంట్ అయితే లేదు. ఏంటంటే ఇప్పుడు 10 మంది ఉన్న అక్కడ నేను ఇచ్చినా అనుకో, దానికి ఇస్తున్నావు అది ఇది అని అంటారు కదా, అట్లా. సరే సార్, స్టార్టింగ్ ఏం లేదు అన్నారు, ఇప్పుడు బిగ్ బాస్ అంటే ఒక కామెడీ సీన్ లాగా అయిపోయింది. ఇప్పుడు చివరగా ఎవరు గెలుస్తారంటారు ఫైనల్లో? కామెడీ సీన్ అని ఏం లేదబ్బా, ఒక గేమ్ అది. నీకు అర్థమైతే లేదు. నేను ఫస్ట్ షో నేను చూసిన బిగ్ బాస్, ఫస్ట్ నాని తర్వాత ఎన్టీఆర్ వీళ్ళంతా ఉన్నప్పటి నుంచి నేను చూసిన. చాలా నాకు బిగ్ బాస్ అంటేనే చాలా లైక్. నాకు అది చూస్తేనే కొంచెం నిద్ర పడుతుంది ఆ షో. ఎందుకంటే చెప్పనా, అలా కొంచెం కామెడీ ఉంటుంది, ఒక మంచిగా అనిపిస్తుంది చూసినంతసేపు. మనం ఈ పిచ్చి సినిమాలు సీరియళ్ళు ఇవన్నీ అసలు నాకు నచ్చదు. నా ఫ్యాక్ట్ చెప్తున్నా. ఇంకోటి బిగ్ బాస్లో గెలిచేది మెయిన్ ఫైనల్గా వెళ్తాడు ఇమానియల్, హార్డ్ వర్కర్, అతన్ని గెలిపించాలి. నేను ఒక్కని కాదు, నాతోటి 1,00,000 మంది పోటీతోటి ఉన్నారు కదా, 1,00,000 మంది పబ్లిక్ ఇమానియల్కు మీరు వేసారా సార్? ఓటింగ్ వేసారా? ప్రతిరోజు నేను ఓటింగ్, ప్రతిరోజు నాకు నచ్చిన వాళ్ళతో ఓటింగ్ వేస్తా. ఓకే, థ్యాంక్ యూ.